అందులోనే తాగి ఓవర్ యాక్షన్ చేస్తాడు అనమాట. ఇది చూపించుకోవడానికి మా వాళ్ళు పంపించారు అనేసి అందుకే నేనే కబ్జా చేసేస్తాను. కంబైన్డ్గా జేడీ స్పోర్ట్స్లో తీసుకున్నాము. అందులో కూడా బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఉన్నాయన్నమాట. సో చూసుకొని ఇక్కడ కావాల్సింది ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఓపెన్ చేసేద్దాం. ఇది బ్లాక్ ఫ్రైడే డీల్ ఏం లేదు దీని మీద, బట్ స్టూడెంట్ డిస్కౌంట్ మీద మాకు 100 pounds తగ్గింది. MacBook. Finally I got MacBook. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. చెప్పు చెప్పనుగా మళ్ళీ ఎందుకు చెప్తే స్వీట్గా ఉంటుంది కదా. ఈ వీడియో స్పెషల్ బ్లాక్ ఫ్రైడే డీల్స్. సో యూకేలో కూడా బ్లాక్ ఫ్రైడే డీల్స్ అయితే పెట్టారనమాట. అందులో ఏం తీసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇంకా అసలు పార్సల్సే ఓపెన్ చేయలేదు అనమాట. ఆర్డర్ వచ్చినట్లు అలానే పెట్టేసాం. ఎవరి దాంట్లో ఏమున్నాయని మాకు కూడా తెలీదు. మరి అది ఓపెన్ చేసి పెట్టావుగా. అది టెస్ట్ చేయాలి. అది కూడా ఓపెన్ చేసావుగా. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. అది కూడా టెస్టింగే. ఇవి మాత్రం మీ ముందు ఓపెన్ చేద్దామని అలానే ఉంచేసామన్నమాట. సో ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. వీటితో పాటు ఇంకా ఈ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో 2 ఎక్స్పెన్సివ్ థింగ్స్ అయితే కొన్నాము. పార్సల్స్ ఓపెనింగ్ తర్వాత చూపిస్తాను. సో అవేంటి అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలి. లాస్ట్ వరకు చూసి మీరే చెప్పండి ఎవరు కొన్నారు ఎక్కువ. తగలబెట్టండి సార్. ఈ షీన్ నుంచి పెట్టుకున్నాను. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ టాప్. ఇదేంటి సో దిస్ ఈజ్ బ్యూటిఫుల్ టాప్. సో ఇది వచ్చేసి కింద థ్రెడ్స్ మనము వీటిని టై చేయొచ్చు జీన్స్ మీద అట్లా చాలా బాగుంటుంది. తర్వాతది ట్రౌజర్ టైప్ అనమాట. సో ఇది ట్రౌజర్ ప్యాంట్. కటన్ గుడ్డలాగా ఉంది కదా. కొంచెం పెద్ద సైజ్ అయినట్లుంది ఇది. నాకు తెలిసి ఇది నాకు బాగా లూజ్ అయిపోతాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కానీ నాకైతే ఖచ్చితంగా లూజ్ అయిపోద్ది. మునిగిపోతానేమో దీంట్లో. సో ఒకసారి వేసుకొని లూజ్ అయితే మళ్ళీ కరెక్ట్ సైజ్ పెట్టుకోవాలి. ఈ షీన్ నుంచి అన్ని రాలేదన్నమాట. అక్కడ ఇప్పుడే అర్థమైంది. ఓన్లీ 2 మాత్రమే వచ్చాయి. షీన్లో ఏం పెట్టుకున్నాను అనేది ఇప్పుడు ఇంకా చేయలేను. మిగతావి ఇంకా వచ్చేవి ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని పెట్టుకొని ఉన్నాను నాకు. సో అవి వచ్చిన తర్వాత నేను అవి మీకు సపరేట్గా వీడియో చేసి చూపిస్తాను. సరే ఎన్నెన్నో అనుకుంటాం. షీన్ నుంచి తెచ్చినవి ఇప్పుడు ఆపేద్దాము. సో నెక్స్ట్ మేము జేడీ స్పోర్ట్స్ నుంచి కూడా బాబు జేడీ స్పోర్ట్స్లో కూడా చూసాము బ్లాక్ ఫ్రైడే డీల్స్ కోసం. అందులో కూడా డీల్స్ అయితే పెట్టారు. జేడీ స్పోర్ట్స్లో మేమేమి తీసుకున్నాము అనేది చూద్దాము. ఫస్ట్ డబ్బా ఇది అడిడాస్ నుంచి తీసుకున్నాము. అడ్రస్ మా అడ్రస్ ఇది. సో అడ్రస్ క్లోజ్ చేస్తున్నాను. ఇద్దరం ఆర్డర్ పెట్టుకున్నాము జేడీ స్పోర్ట్స్ నుంచి. సో ఎవరివి ఎట్లున్నాయి ఎంత కాస్ట్ కూడా నీట్గా చెప్తాము. ఫస్ట్ అదే వచ్చింది కింద దీనికోసం పెద్ద డబ్బా తీసుకొచ్చాడు. ఓకే, సో ఇది బకెట్ హ్యాట్ అనమాట లేడీస్ కోసం. సో ఇది ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే సూపర్ ఉంటుందని ఇది అడిడాస్ నుంచి తీసుకున్నాను. సో లూజ్ అయింది. అప్పటికి ఈ సైజ్ వచ్చి స్మాల్ అనమాట. బట్ స్టిల్ నాకైతే ఇది లూజ్ అయిపోయి తలక ఎంత దిగిపోయింది. ఐ థింక్ నేను సైజ్ అయితే రిటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ నాకు ఇది బాగా నచ్చింది. పింక్ క్యాప్ 23 pounds అనమాట. మామూలుగా జేడీ స్పోర్ట్స్ 16 poundsకి వచ్చింది. 2300 అనమాట. డీల్లో వచ్చి 1600కి వచ్చింది.
అండ్ సో ఇది నెక్స్ట్ ప్యాకేజ్. ఇది కూడా నాకు తెలిసి జేడీ స్పోర్ట్స్ నుంచే వచ్చి ఉండాలి. సో ఇది ఓపెన్ చేసేసి చూద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటిది? కంపెనీ నుంచా? లేదు లేదు, చూద్దాం అసలు ఏమవుతుందో. కప్పు పంపించారు, బాగుంది. పంపించారు, ఇది పంపించారు, బాగుంది. ఇది బాగుంది. అయితే ఈ ప్యాకేజ్ ఓపెన్ చేద్దాము. చాలా బరువుగా ఉంది, నాకు ఇవన్నీ తినివే అయ్యి ఉంటాయి. క్లాతింగ్ సెక్షన్లో మేమైతే జేడీ స్పోర్ట్స్ నుంచి అన్ని క్యాజువల్ వేర్ పెట్టుకున్నాం. చెప్పానా, ఫస్ట్ తనదే వచ్చింది. ఓపెన్ ప్యాంట్. సో చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇది నైట్ ప్యాంట్ అనమాట జెంట్స్కి. సో ఈ ప్యాంట్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. జాగర్స్ నైట్ టైం వేసుకోవచ్చు లేదా వాకింగ్కి. సో ఇది వచ్చేసి కంపెనీ మెకెన్సీ. యా, సరిపోయారు ఇద్దరు. 18 పౌండ్స్ అనమాట రియల్ కాస్ట్, బట్ 6 పౌండ్స్కి వచ్చింది. అంటే ఈ డీల్స్లో మనకు 600కి వచ్చింది, మామూలుగా అయితే 1800. సో నేనైతే ఒక సైకిల్ షార్ట్ తీసుకున్నాను. సో ఇది మనం ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్రమ్ న్యూ బ్యాలెన్స్. ఇది కూడా బాగుంది. కాస్ట్ వచ్చేసి 28 పౌండ్స్ అనమాట, బట్ బ్లాక్ ఫ్రైడే డీలో 10 పౌండ్స్కి వచ్చింది. 2800 డీలో మనకు 1000 రూపాయలకి వచ్చింది. సో ఇది అడిడాస్ నుంచి స్విమ్మింగ్ షార్ట్, చాలా లైట్ వెయిట్ ఉంది, బాగుంది క్లాత్ అయితే. ఇది 20 పౌండ్స్, బట్ డీల్లో అయితే 10 పౌండ్స్కి వచ్చింది. 2000ది 1000 రూపాయలకి వచ్చింది. కలర్ బాగుంది, సేమ్ కంపెనీ ఇందాక జాగర్ది. సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట, 22 పౌండ్స్, బట్ మనకు డీల్లో 8 పౌండ్స్కి వచ్చింది. సో ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఇది 2200, బట్ డీల్స్లో అయితే 800కి వచ్చింది. వర్త్ అనమాట, బాగుంది, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సరే అన్నీ ప్రభావే వస్తున్నాయి, మళ్ళీ నేను ఎక్కువ తీసుకున్నా అంటుంటాడు. ఇప్పుడు వరకు మేము చేసిన దాంట్లో ప్రభావే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేస్తే తమదే అనమాట ఆబ్వియస్గా. టీషర్ట్ అంట, డఫర్, చాలా పెద్దది వచ్చింది. ఇది వేసుకుంటే కానీ తెలీదు అసలు ఎట్లుంటుంది అనేసి. అన్నీ తన సైజు తీసుకున్నాడు, బట్ మారిపోతాయి కదా కంపెనీ 10 పౌండ్స్కి వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసి 25 పౌండ్స్, 10 పౌండ్స్కి వచ్చింది. ఇండియన్ పౌండ్స్లో కన్వర్ట్ చేసి 2500. బట్ ఆఫర్లో మనకు 10 పౌండ్స్కి వచ్చేసింది. ఆఫర్లో 1000 రూపాయలకి వచ్చింది. ఇది కూడా తనదే. ఎందుకు ఏడుస్తున్నావా? అయ్యో నేనా? ఇది కూడా టీషర్ట్, బ్లాక్ కలరు, బాగుంది. ఇది వచ్చేసి సేమ్ కంపెనీ, ఇందాక జాగర్స్ తీసుకున్నాం కదా అదే కంపెనీ. ఇది కూడా సైజు చాలా పెద్దది వచ్చేసింది, అన్నీ కరెక్ట్ సైజెస్ పెట్టుకున్నా కానీ 15 పౌండ్స్కి 5 పౌండ్స్కి వచ్చింది. డీల్స్లో 1500ది 500 రూపీస్కి వచ్చింది. అన్ని తక్కువలో పెట్టుకుంటారు. ఏం చెప్పావురా? ఇది కూడా టీషర్ట్, ఎన్ని టీషర్ట్లు అసలు. ఇది కూడా సేమ్ కంపెనీ మళ్ళీ. షేడ్ కూడా బాగుంది. ఇది ఇస్ నైస్. 1500, బట్ డీల్స్లో 5 పౌండ్స్కి వచ్చేసింది, 500 రూపీస్కి వచ్చేసింది. మంచి డీల్స్ జేడీ స్పోర్ట్స్లో మాత్రం. మామూలుగా జేడీ స్పోర్ట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి కాస్ట్, బట్ ఈ డీల్స్కి మాత్రం చాలా తక్కువకి వచ్చేసాయి. నైస్. ఈసారి ఎవరిది వస్తుందో చూద్దాం. ఓ నాది టీషర్ట్ లేవీస్ అనిపిస్తుందా? నాకు వైట్ చాలా తక్కువ అనమాట, ధైర్యం చేసి ఈ వైట్ తీసుకున్నాను. ఒరిజినల్ ప్రైస్ 20 పౌండ్స్, డీల్స్లో 10 పౌండ్స్కి వచ్చింది. ఎలా ఉంది? చిన్నపిల్లలకు నేను చిన్నపిల్లనే కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 2000ది కాస్త
1000 రూపాయలకి వచ్చింది. బాగుంది క్లాత్, పల్చగా ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. ఈ ప్యాకేజ్లో అయితే అంతా అయిపోయింది. సో ఫస్ట్ది లాస్ట్ది మాత్రమే నాది వచ్చింది, మిగతా మధ్యలో అంతా తనవే. సో ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు ఎక్కువ ఉన్నాయి, ఎవరు ఎక్కువ తీసుకున్నారు అని. అరే ఏంట్రా ఇది? షూస్ తీసుకున్నాడు, టింబర్ ల్యాండ్ అంట. సో బాగున్నాయో, నైస్. కలర్ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది, బరువే లేదు. ఇక్కడ అనిపిస్తుంది కొంచెం వెయిట్, బట్ ఇక్కడ అంతా చాలా లైట్ వెయిట్ ఉంది పార్ట్ మొత్తం. నైస్ షూ. సో ఇప్పుడు కాస్ట్ చెప్పు ఎంత అయింది? నాకు తెలిసి ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. తక్కువ ఎంత? 120 పౌండ్స్ అయితే 84 పౌండ్స్కి వచ్చింది. 120 పౌండ్స్ 84 పౌండ్స్కి వచ్చిందంట. చాలా కాస్ట్ కదా. ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 12,000 కాస్త 8,000కి వచ్చింది. డీల్ అయితే బాగా వచ్చింది, కానీ ఆ షూ అంత అంటే. సో జేడీ స్పోర్ట్స్ నుంచి అయితే అయిపోయినాయి ప్యాకేజెస్ అన్ని ఓపెనింగ్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో మ్యాక్ మినీ M4 చిప్. ఎంత బాగుందో, చిన్న బాక్స్లో ఉంది. లైట్ వెయిట్ ఇది యాక్చువల్లీ, అంత వెయిట్ ఏం లేదు. చాలా బాగుంది, ఒకసారి వాడాము బాగుంది, కానీ ఏం చేయాలనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే టెస్ట్ చేస్తున్నాము. ఇదేంటంటే మెయిన్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ మెయిన్ గమనించింది ఏంటంటే, ఇప్పుడు ఇది మనం చాలా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, మనతో పాటు బ్యాగ్లో వేసుకోవచ్చు. బట్ ఇది వాడుకోవాలంటే దీనికి ఖచ్చితంగా మానిటర్ ఉండాలన్నమాట. తీసుకుందాము, మనకి ఏమైనా సెట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దామని చెప్పి. అండ్ ఇక్కడ మనకి ఇవంతా పోర్ట్స్ ఇస్తాడు, HDMI కేబుల్ అవన్నీ కనెక్ట్ చేసుకొని మనమైతే మానిటర్ కనెక్ట్ చేసుకుంటే మనకి సేమ్ మ్యాక్బుక్ ఎలా ఉంటుందో ఆ అపీరియన్సే వస్తుంది అనమాట. M4 చిప్ కాబట్టి పర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా ఉంది. పికప్కి వెళ్ళినప్పుడు కూడా మాకు అక్కడ చేసి చూపించారనమాట. పెర్ఫార్మెన్స్ అనేది మాకు బాగా నచ్చింది, చాలా స్పీడ్గా ఉందని. ప్రెజెంట్ అయితే టెస్టింగ్ ఫేజ్లో ఉన్నాము, ఇంకా చూస్తాము. ఇంకొన్ని రోజులు చూసి మాకు నచ్చకపోతే రిటర్న్ ఇస్తాము. డ్రాబ్యాక్ ఏంటంటే మాకు అనిపించింది, మన మానిటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కనెక్ట్ చేసుకుని అక్కడ కూర్చొని వర్క్ చేసుకోవాలి. బట్ ఎప్పుడైనా మనం క్యాజువల్గా సోఫా మీద కూర్చోవాలన్నా, లేకపోతే ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో కూర్చోవాలన్నా, లేకపోతే మానిటర్ లేకపోయినా ఆ ప్లేస్లో బెడ్ మీద కూర్చొని వర్క్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే ఆ పాసిబిలిటీ అయితే దీనికి రాదనమాట. ఎక్కడైతే మానిటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చొని కనెక్ట్ చేసుకోవాలి. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 599 పౌండ్స్, బట్ మాకు 499 పౌండ్స్కి వచ్చింది. ఇది బ్లాక్ ఫ్రైడే డీల్ ఏం లేదు దీని మీద, బట్ స్టూడెంట్ డిస్కౌంట్ మీద మాకు 100 పౌండ్స్ తగ్గింది. నేను వర్క్ చేసిన కంపెనీ క్లయింట్ వచ్చి కాలేజ్ అనమాట. సో మేము కాలేజ్కి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ కాలేజ్లో స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ అందరికీ స్టూడెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. వర్క్ ఈమెయిల్ ఐడికి డిస్కౌంట్స్ అనేది అప్లై అవుతాయి. సో యూకేలో మామూలుగా ఎక్కడ చూసినా 90% స్టూడెంట్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి దేని మీదైనా. సో మనం ఏదైనా కొనుక్కునే ముందు చెక్ చేసుకోవచ్చు దాని మీద స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటుందా లేదా అని. ఉంటే మన ఈమెయిల్ ఐడీస్ వెరిఫై చేసుకొని మనకైతే డిస్కౌంట్ అయితే అప్లై చేస్తారు. సో మేము కూడా ఇది కొనే ముందు చెక్ చేసుకున్నాము, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకొని స్టూడెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో బెస్ట్ డిస్కౌంట్ అనే చెప్పాలి 100 పౌండ్స్ అంటే. ఇండియా ప్రైస్లో 60,000 సేమ్ ఇక్కడ ఉన్నట్టే, అక్కడ కూడా స్టూడెంట్ డిస్కౌంట్ ఉంది. సో ఆడ స్టూడెంట్ డిస్కౌంట్ అప్లై చేస్తే ఆడ 50,000కి వస్తుంది. సో మీరు ఎవరైనా ఇది కొనుక్కొని వాడుతుంటే మాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది. సో ద నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ అదేంటో రివీల్ చేసేస్తాము. మ్యాక్బుక్ ఫైనల్లీ ఐ గోట్ మ్యాక్బుక్. ఇప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను తీసుకుందాం అనేసి. ఫైనల్గా ఈ బ్లాక్ ఫ్రైడే డీల్స్కి అయితే తీసుకున్నాను 2024కి. ఐఎమ్ సో హ్యాపీ. ఇది సెల్ఫ్ గిఫ్ట్ లాంటిది అనమాట. యా ప్రభా తీసిస్తానన్నాడు, నేను వద్దని చెప్పాను. మేమైతే ఆల్రెడీ ఓపెన్ చేసాము, మాకు డెలివరీ అయిన రోజే మేము ఇది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇవి మనం ప్రయారిటీ ఇవ్వాలి, ఇవి వచ్చినప్పుడే మనం వెంటనే చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట. అవునా నిజమా? లేట్ చేయకూడదు, అందుకే ఇదైతే మేము వచ్చిన రోజే చెక్ చేసుకున్నాము. ఇప్పుడైతే మీకు చూపించేస్తాను. సో
సో ఇది మ్యాక్బుక్ ఎయిర్ అండ్ ఇది వచ్చేసి M3 చిప్. మ్యాక్బుక్ ఎయిర్లో M3 చిప్పే లేటెస్ట్ అనమాట, M4 ఇంకా రాలేదు. సో మేము అందుకే M3కే వెళ్ళాము. అండ్ మాకు కన్ఫ్యూజన్ ఉండింది మ్యాక్బుక్ ప్రో తీసుకుందామా ఎయిర్ తీసుకుందామా అని. మ్యాక్బుక్ ప్రో అయితే M4 చిప్ వచ్చింది, నేనైతే మ్యాక్బుక్ ఎయిర్ తీసుకున్నాను. సో మేము స్టోర్కి వెళ్ళి రెండు కంపేర్ చేసుకున్నాం అనమాట, మ్యాక్బుక్ ఎయిర్ ఆర్ ప్రో అని చెప్పేసి. నాకు ఎందుకో మ్యాక్బుక్ ఎయిర్ నచ్చింది బాగా, చాలా స్లిమ్గా వస్తుంది అనమాట ల్యాప్టాప్ అయితే. ప్రో అయితే కొంచెం లావుగా అనిపించింది. ఇది వచ్చేసి 16 GB ర్యామ్ అండ్ 512 SSD. 1 TB కూడా ఉంది కదా, అది వచ్చేసి ఇంకా 200 pounds ఎక్స్ట్రా ఉందన్నమాట. సో దాని బదులు మేము హార్డ్ డిస్క్ ఎక్స్టర్నల్గా కొనుక్కుంటే సరిపోతుంది అనిపించింది, అందుకే 512 తీసుకున్నాము. ఇందులో ఇప్పుడైతే మనకు ఫైనల్ కట్ ప్రో వచ్చింది కదా 11 వెర్షన్ కొత్తది. మామూలుగా దానికి కూడా స్టూడెంట్ డిస్కౌంట్ ఉంది, నాకు 100 pounds తగ్గుతుంది నేను కానీ ఫైనల్ కట్ ప్రో తీసుకుంటే. 3 months ఫ్రీ ట్రయల్ అనమాట. సో దాని తర్వాత మనకు మనీ అయితే పే చేయాల్సి వస్తుంది. సో అది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది, మనం ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది. మామూలు ప్రైస్ అయితే 299 pounds లైఫ్ లాంగ్కి, బట్ స్టూడెంట్ డిస్కౌంట్ కింద నాకు 199 poundsకి వస్తుంది. దాంట్లో కూడా ఏదో ఎక్స్ట్రా అప్లికేషన్స్ వస్తాయంట, నేను ఇంకా చెక్ చేయలేదు. యాపిల్ వాళ్ళే చెప్పారు మినీ కొనడానికి వెళ్ళినప్పుడు. సో నేను ఇంకా ట్రై చేయాలి అది ఎట్లా ఉండబోతుందో. సో మీరు ఏది వాడుతున్నారు అనేది మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు, మ్యాక్బుక్ ఎయిరా లేకపోతే ప్రోనా అనేసి. సో రెండిట్లో మీకు ఏది నచ్చింది, మీరేం వాడుతున్నారని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మ్యాక్బుక్ కొనేటప్పుడు మేము ఒకేసారి వెళ్ళి ఒక దాంట్లో తీసుకోలేదు, అమెజాన్లో చెక్ చేసాం, యాపిల్ స్టోర్లో చెక్ చేసాం. కర్రీస్ అని ఒకటి ఉంటుంది అనమాట, అది కూడా ఎలక్ట్రానిక్స్కి చాలా ఫేమస్ యూకేలో. సో అందులో కూడా చెక్ చేసి ఫైనల్గా మేమైతే కర్రీస్లో తీసుకున్నాము. సో ఇది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 1130. సో బ్లాక్ ఫ్రైడే డీల్స్ కింద 1070కి వచ్చింది. బ్లాక్ ఫ్రైడే డీల్స్కి మేమేం కొన్నామో మీకైతే ఓపెన్ చేసి చూపించేసాము. సో మీకు ఏదైనా నచ్చుంటే, మీకు ఏదైనా ప్రోడక్ట్స్ లింక్ కావాలన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి, లింక్స్ అయితే షేర్ చేస్తాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రభావరం UK vlogs. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, bye.